నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్. 2 రోజుల వ్యవధిలో 19 మంది మావోయిస్టులు మృతి. అంతర్జాతీయ విమానాశ్రయం స్మార్ట్ ఇండస్ట్రీస్ కు భూముల అవసరం. 3వ దశ భూ సమీకరణకు కసరత్తు జరుగుతోందన్న నారాయణ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలకు రోడ్లపై నిలిచిన నీరు. వెంకటాచలం మనుబోలు హైవేపై ప్రయాణానికి తప్పని ఇక్కట్లు. సాంకేతిక సమస్యలతో ఇండిగో విమాన సేవల్లో అంతరాయం. పలు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికుల తీవ్ర అసహనం. జీవితకాల కనిష్టానికి పడిపోయిన రూపాయి. 28 పైసలు పతనమై 90.43కు చేరిన దేశీయ కరెన్సీ. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 3 డిస్టిక్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు. ఇవాళ కూడా జరిగిన ఎదురు కాల్పుల్లో మరో 5 మావోయిస్టులు హతమయ్యారు. మొత్తంగా 2 రోజులు జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వందలాది ఇండిగో విమాన సేవల్లో అంతరాయం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఇవాళ కూడా కొత్త సిబ్బంది రోస్టరింగ్ ను పాటించడంలో విఫలమై పైలట్ల కొరత తలెత్తడంతో సంస్థ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. బుధవారం 200కు పైగా సేవలు నిలిచిపోగా ఇవాళ కూడా అనేక విమానాలు గ్రౌండ్కే పరిమితమయ్యాయి. నేడు 180కి పైగా విమాన సర్వీసులు అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఫలితంగా గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉన్న ప్రయాణికుల్లో అసహనం నెలకొంది. టెర్మినల్స్ లోపల తగినంత సీటింగ్ లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. బెంగళూరు, ముంబై, కోల్కతా విమానాశ్రయాల్లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. షేమ్ అంటూ నినాదాలు చేశారు. తమకు వివరణ ఇచ్చేందుకు ఒక్క ప్రతినిధి కూడా లేరని వాపోయారు. సేవల అంతరాయాలపై స్పందించిన ఇండిగో సంస్థ సమస్య పరిష్కారం అయ్యేందుకు మరో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం F-16C ఫైటర్ జెట్ కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్ పారాచూట్ సాయంతో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. యుద్ధ విన్యాసాల స్క్వాడ్రన్ థండర్ బర్డ్స్ కు చెందిన యుద్ధ విమానం దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో నేలను ఢీకొట్టింది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగి ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. స్క్వాడ్రన్ కు చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలినట్లు థండర్ బర్డ్స్ ధృవీకరించింది. మొత్తం 6 థండర్ బర్డ్స్ జెట్స్ శిక్షణలో ఉండగా 1 కుప్పకూలింది. F-16C ఫైటర్ జెట్లో కేవలం 1 ఇంజిన్ మాత్రమే ఉంటుందన్నారు. ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా లేక పైలట్ తప్పిదమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా వాయుసేన అధికారులు తెలిపారు. డాలర్తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఉదయం ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే 28 పైసలు పతనమై 90.43 రూపాయలకు చేరింది. ఆర్బీఐ పరిమిత జోక్యం, డాలర్ డిమాండ్ పెరుగుదల, సరఫరా తగ్గుదల, నిరంతర విదేశీ నిధుల అవుట్ఫ్లో, ఇండియా యుఎస్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి రూపాయి పతనానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును దాటడంపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయి విలువ తగ్గినప్పుడు బీజేపీ రాద్ధాంతం చేసిందని గుర్తు చేశారు. కాగా బుధవారం తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును దాటింది. అయితే రూపాయి పతనం ద్రవ్యోల్బణం లేదా ఎగుమతులను ఇప్పటి వరకు ప్రభావితం చేయలేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. కోలీవుడ్ నిర్మాత ఏవిఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. చెన్నైలోని నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలను నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏవిఎం బ్యానర్పై మొత్తం 300 సినిమాలకు పైగా నిర్మించారు. తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒకటి అడకు, మెరుపు కలలు, జెమిని, శివాజీ వంటి సినిమాలను అందించారు. శరవణన్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
అమరావతిలో 3వ దశ భూ సమీకరణ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇప్పుడు చేపట్టిన 2వ దశ భూ సమీకరణ సరిపోదని వెల్లడించారు. 2వ దశ భూములను రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీకి వినియోగిస్తున్నట్లు వివరించారు. మొన్న ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చేదిగా చేయండి, ఎయిర్పోర్ట్ వచ్చేదిగా చేయండి, ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ప్లాన్ చేశారు, అది వచ్చేది చేయండి, దానికి కావాల్సిన ల్యాండ్ తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని ముఖ్యమంత్రి గారు క్లారిటీకి ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం 16,667 ఎకరాలు అనౌన్స్ చేశామో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఎయిర్పోర్ట్ కావాలా, దానికి యాక్చువల్గా ఏంటంటే మన అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అదైన తర్వాత దాన్ని ముందుకు పోవడం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ దేవాలయం ఉప కమిషనర్ కిషోర్ కుమార్ ను బదిలీ చేశారు. సీఎం ఆదేశాలతో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండానే బదిలీ చేశారు. దేవాదాయ శాఖ పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించి భక్తుల అభిప్రాయాలను సేకరించారు. భక్తుల నుంచి సంతృప్తి స్థాయిలో అత్యంత చివరి స్థానంలో ఈ దేవాలయం నిలవడంతో ఆలయ అధికారిపై వేటు వేశారు. తిరుపతమ్మ ఆలయంలో అందిస్తున్న సేవలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ సేవలు, దర్శనాలు, మౌలిక వసతుల్లో కేవలం 70% ర్యాంకు రావడంతో అధికారుల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర విభాగాల్లో 90% పైగా ర్యాంకులు వస్తుంటే ఆలయ అభివృద్ధిలో ఇంత తక్కువగా రావడం ఆలయ అధికారుల వైఫల్యంగా సీఎం పేర్కొన్నారు. సీఎస్ ఆదేశాల మేరకు ఆలయ ఉప కమిషనర్ను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజల తీర్పు నుంచి ఏం నేర్చుకున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ, హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలని అడుగుతా ఉన్నా. మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు, రాజకీయం ఉంటే రాజకీయం నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు? మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే కదా ఈరోజు 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారు. 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీని అసెంబ్లీలో మరి రమ్మని చెప్పండి. 11 మంది ఉన్నారు, వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడమనండి. గూగుల్ సెంటర్లు ఇంకా మంచి ఇవి కూడా అమరావతిలో పెట్టారు. గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఈరోజు వాళ్ళు విశాఖపట్నం అన్ని గూగుల్ ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేశారు బెస్ట్ సిటీ అని. కాబట్టి మేము ఇక్కడికి వస్తామన్నారు, మనం ఆహ్వానించాం. ఆయన మేము గౌరవిస్తాం. ఆయనకి కొంచెం చూడ అన్న బొత్స సత్యనారాయణ గారు మన ఉత్తరాంధ్రాన్ని, మన విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సెంటర్ ఐడెంటిఫై చేసింది. దయచేసి మీరు గౌరవించండి. దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. వెంకటాచలంలో అత్యధికంగా 38.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనుబోలులో 31.7 సెంటీమీటర్లు, సైదాపురంలో 30.9, పొదలకూరులో 29.4, కోవూరులో 24.5, నెల్లూరులో 24, కొడవలూరులో 23.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
భారీ వర్షాల దాటికి జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదకర స్థితికి చేరాయి. పలు చెరువులు నిండి వరద ప్రవాహం జాతీయ రహదారిపైకి చేరింది. వరద ప్రవాహంతో వెంకటాచలం మనుబోలు హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గూడూరు వద్ద కండలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కండలేరు గేట్లు ఎత్తివేయడంతో గూడూరు వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కార్పొరేషన్ పరిధిలోని పలు శివారు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరులో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పేరారెడ్డిపల్లి, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీలోకి ఇళ్లలోకి నీరు చేరింది. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ జేసీబీ సహాయంతో నీటిని బయటకు తరలించేశారు. వర్షం ధాటికి జిల్లాలోని 7 మండలాల్లోని 29 గ్రామాల్లో వరి నాట్లు నారుమడుల్లోకి భారీగా నీరు చేరింది. 1500 ఎకరాల్లో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇంకా పంట నష్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు వరి నాట్లు నారుమడులు నీట మునిగాయి. జిల్లాలో 7 మండలాల్లోని 29 గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 1500 ఎకరాల్లో వరి పంట నార్లు నష్టం జరిగినట్లు గుర్తించారు. నష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరి రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నట్టేట ముంచుతున్నాయి. కుటుంబ సభ్యులు ఆభరణాలు కుదవపెట్టి వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించే పంట చేతికి అంది వచ్చే సమయానికి వర్షాలు తుపానుల ధాటికి దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని 1000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. 2 నెలల క్రితం మొంతా తుపాను ప్రభావానికి కొంత పంట నష్టపోగా ఉన్నదానిని కాపాడుకుంటూ వచ్చి నూర్పిడి చేసి జాతీయ రహదారిపై ఆరబెట్టినట్లు తెలిపారు. దిత్వా తుపానుతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాసుల చుట్టూ నీరు చేరి ధాన్యం మొలకలు రావడంతో పాటు రంగు మారిందని వాపోయారు. ఆరబెట్టిన ధాన్యం రంగు మారి మొలకలు రావడంతో ఎకరాకు 5 బస్తాలు దిగుబడి తగ్గుతోందని, దీనిని ప్రభుత్వం మిల్లర్లు కొనుగోలు చేయరని ఆందోళన చెందుతున్నారు. ఓవైపు అప్పులు తీరక పంట పూర్తిగా చేతికి అందక చితికిపోతున్నామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరులోని ప్రధాన కూడళ్లలో కాలువల ఆక్రమణలతో డ్రైనేజీ వ్యవస్థ కుచించుకుపోయింది. వైసీపీ హయాంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండానే ఆక్రమణలు చేశారని, దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా తమ ప్రాంతం మునకకు గురవుతోందని స్థానికులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన కార్పొరేషన్ అధికారులు సర్వే నిర్వహించి కాలువలు నిర్మించి సమస్యకు పరిష్కారం చూపారు. గతంలో ఈ రోడ్లో మనుషులు పోయేదానికి కూడా వీలు లేకుండా అమితమైన వాసనతో నడిచేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్య పొడుగులు తీసి కాలువలు తీశారు, కడుతున్నారు. ఇంకా రోడ్డు వేయాల్సింది. రోడ్డు కూడా హైట్ వేస్తున్నాయి కాబట్టి పని పూర్తయితే బాగుంది. ఇంతకుముందు రోడ్డు లో లెవెల్లో ఉన్నింది, ప్లస్ ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ అవుతుంది. కనీసం డ్రైనేజ్ వాటర్ కూడా సరిగిపోయేది కాదు. ఇప్పుడు లోపల పెద్ద పైప్ వేసినట్టున్నారు, కాలువ కూడా వెడల్పు కట్టారు. యూటిలైజేషన్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఈ రోడ్డు వేసి ఇప్పుడైతే నీళ్లు నిలబడటం లేదు వర్షానికి. ఈ రోడ్డు క్లియర్ గా అయిన తర్వాత అయితే మేము కరెక్ట్ గా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో సైడ్ కాలువలు ఏం కట్టలేదు, రోడ్స్ వేసారు. ఈసారి పొంగూరు నారాయణ గారు ఆయన ఈసారి ఎక్కడ కాలువలు ప్రతి కాడ కాలువలన్నీ యుద్ధ ప్రాతిపత్తి కింద సారి చేపిస్తా ఉన్నారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంపై ఈ వారంలో ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలకు సిట్ ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 6న భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో నమోదైన కేసులో ఇప్పటివరకు సాగిన దర్యాప్తు ఆధారంగా ఎక్సైజ్ కోర్టులో అభియోగ పత్రం వేయనున్నారు. జోగి సోదరుల పాత్ర, కుట్రలో ప్రమేయంపై తొలి ఛార్జిషీట్లో పొందుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. మూతలు సరఫరా చేసిన మనోజ్ కుమార్, ధారబోయిన ప్రసాద్, సీసాలు సమకూర్చిన సెంథిల్ తదితరులు అరెస్టు కావాల్సి ఉంది. చట్ట ప్రకారం 10 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ను ఫైల్ చేయాల్సి ఉంది. దీంతో డిసెంబర్ 6లోగా అభియోగ పత్రం దాఖలు చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
మరోవైపు ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులు తమ ఫోన్లలో చెరిపేసిన ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రాబట్టారు. నిందితుల మధ్య సాగిన యూపీఐ చెల్లింపులు, వాటి తాలూకు స్క్రీన్ షాట్లు, పలు ఫోటోలు బయటపడ్డాయి. తిరుమలశెట్టి శ్రీనివాసరావు నుంచి తలారి రంగయ్యకు వెళ్లిన వాట్సాప్ చాట్స్ లో లేబుళ్లకు సంబంధించి ఫోటోలు ఉన్నాయి. రవి, అల్లా భక్ష, చెక్కా సతీష్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ లో ఆధారాలు వెలికితీశారు. జనార్దన్ రావు, మనోజ్, దారబోయిన ప్రసాద్ల మధ్య మూతల సరఫరా కోసం సాగిన బేరసారాలు, లావాదేవీలు, చెల్లింపుల వివరాలు ఉన్నాయి. వీటన్నిటితో 2-3 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రైలు ఢీకొని 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి నాగర్కోయిల్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ కలికిరి రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్లోకి రాగానే ప్రమాదం జరిగింది. పైలట్ హారన్ కొట్టిన 2 యువకులు లేవకపోవడంతో రైలు ఢీకొంది. ఘటనపై లోకో పైలట్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను మునికుమార్, వీరభద్రయ్యగా గుర్తించారు. వీరు మద్యం సేవిస్తూ ఉండగా ప్రమాదం జరిగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కేంద్ర ఇంధన శాఖ అంగీకరించింది. ఈ కారిడార్ ఏర్పాటుతో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1200 సర్క్యూట్ కిలోమీటర్లు హెచ్టీ విద్యుత్ లైన్ వేయనున్నారు. రాష్ట్రంలో 21,000 కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జరిపిన చర్చల మేరకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్ర ఇంధన శాఖ పచ్చజెండా ఊపింది. దీనివల్ల 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ మొదటి దశ కింద అనంతపురం నుంచి రామాయపట్నం వరకు 21,800 కోట్లతో 9,700 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్ల పనులను 2015లో చేపట్టారు. మొదటి దశ మాదిరిగానే రెండో దశలోనూ ప్రాజెక్టు వ్యయంలో 40% నిధులను గ్రాంటుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 80,798 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 38 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో మెజార్టీ ప్రాజెక్టులు కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. ఇప్పటికే సీమలో ఉన్న 5,000 మెగావాట్ల యూనిట్లతో పాటు మరో 15,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో ఉత్పత్తిలోకి వస్తాయని అంచనా. ఆ విద్యుత్ ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన సరఫరా నెట్వర్క్ ను వాడుకోవాల్సి ఉంటుంది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో రాష్ట్రానికి ఆ భారం తగ్గనుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన సబ్ స్టేషన్లు ఏపీ ట్రాన్స్కో పరిధిలో ఇప్పటికే ఉన్న సబ్ స్టేషన్లతో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లో కొత్తగా ప్రతిపాదించిన సబ్ స్టేషన్లను గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు అనుసంధానిస్తారు. దీనివల్ల ఏదైనా సబ్ స్టేషన్లో సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుంటుంది. నేవీ డే సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద నౌకాదళం గౌరవ వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ హాజరై నివాళులర్పించారు. నౌకాదళ సిబ్బంది నుంచి వైస్ అడ్మిరల్ సంజయ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో అమరులైన జవాన్ల సేవలను స్మరించుకున్నారు. 1971లో జరిగిన యుద్దంలో భారతదేశం పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని గుర్తుగా ఏటా నేవీ డే జరుపుకుంటున్నామని తెలిపారు.
ఆ ఊరి జనాభా 1000. కానీ అక్కడ 11 నెలల కాలంలోనే 3,982 మందికి జనన ధృవీకరణ పత్రాలు జారీ చేయడం సంచలనంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం కొమరేపల్లి సచివాలయం నుంచి జారీ అయిన నకిలీ జనన ధృవపత్రాల వెనుక కథేంటన్నది తేలాల్సి ఉంది. విద్య, ఉద్యోగం, ఇతర అవసరాల కోసం బర్త్ సర్టిఫికేట్లో పుట్టిన తేదీ మార్చి ప్రయోజనాలు పొందాలని కొందరు చూస్తుంటారు. ఈ తరహా అక్రమార్కులకు శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలోని కొమరేపల్లి సచివాలయం కేంద్రమైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 12,507 జననాలు నమోదయ్యాయి. అయితే 1000 మంది జనాభా కలిగిన కొమరేపల్లిలో 3,982 జననాలు జరిగినట్లుగా ధృవపత్రాలు జారీ కావడం విస్మయపరుస్తోంది. సచివాలయం లాగిన్లోనే బర్త్ సర్టిఫికేట్లకు అప్లై చేశారు. మరి అనేక మంది అప్లై చేసిన వాటిలో తప్పులు దొర్లి బర్త్ సర్టిఫికేట్లో మేము ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు. అయితే అదే లాగిన్లోనే మొత్తం చేశారు. కాబట్టి ఇలాంటివి మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక బర్త్డే సర్టిఫికేట్లు ఫేక్గా మన దృష్టికి వస్తున్నాయి. సచివాలయం నుండి బయటకు వచ్చిన ఈ యొక్క జనన పత్రాల పైన మరి మేము పోయి అడిగినప్పుడు ఇవి ఫేక్ వచ్చాయి అని చెప్పేసి చాలామంది ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు సంబంధిత అధికారులు వెంటనే దానిపైన స్పందించి భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా చూస్తే బాగుంటుంది. కొమరేపల్లి పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి 3 పంచాయతీ కార్యదర్శులు పనిచేశారు. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో మధుడి పంచాయతీ కార్యదర్శి మహేషే కొమరేపల్లి పంచాయతీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మహేష్ బాధ్యతలు చేపట్టడానికి ముందే 3,982 జనన ధృవీకరణ పత్రాలు జారీ కాగా 129 పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిశీలించిన మహేష్ ఒక్క బర్త్ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేశారు. వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 1985లో జన్మించినట్లు కొమరేపల్లి సచివాలయంలో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం నకిలీదంటూ ఆశీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి విజయవాడలోని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన జిల్లా వైద్యాధికారులు సంబంధిత శాఖ యూజర్ ఐడి, పాస్వర్డ్ ను హ్యాక్ చేసి మరో ప్రాంతం నుంచి నకిలీ పత్రాలు జారీ చేసినట్లు నిర్ధారించారు. 1556 ఓటీపీలు రావడం జరిగింది. దేనికి సంబంధించి అంటే జనన ధృవీకరణ పత్రాలకు సంబంధించి లాగిన్ సంబంధించి ఓటీపీ రావడం జరిగింది. ఈ విషయమై నేను పుట్టపర్తి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తే వాళ్ళు విచారణ నిమిత్తము 2వ తారీఖు డిసెంబర్ 2020 తారీఖున నా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇందులో విచారించగా జనవరి నుంచి నిన్నటి వరకు 3,982 సర్టిఫికేట్ జారీ చేసినట్లు విచారణ తేలింది. ఇందులో మన గ్రామ పంచాయతీ నుంచి నేను సెప్టెంబర్ 14 జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికు ఒకే సర్టిఫికేట్ జారీ చేయడాన్ని వాళ్ళకి తెలపడమైనది. మరియు ఇది ఎక్కడ జరిగిందనేది విచారిస్తే అదర్ చోట అంటే మన లాగిన్ కొమరేపల్లి లాగిన్ ఉపయోగించుకొని వేరే చోట మిస్యూజ్ అయినట్టు తెలిసింది. స్టాటిస్టికల్ ఆఫీసర్స్ రిపీటీఎస్ఓ అండ్ ఏఎస్ఓ ఎంక్వైరీ చేయంగా అక్కడ కొన్ని రికార్డ్స్ అయితే ఏ ఇయర్ నుంచి ఎవరికి ఈ విధంగా ఫేక్ బర్త్ ఎంటర్ చేశారనేది రికార్డ్స్ లభ్యం కాలేదు. ఇందులో ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది బర్త్ నమోదు చేసిన అడ్రస్లు చూస్తే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా జరిగాయి అనే విషయం కూడా తెలిసింది మాకు. ఇది అక్కడ పంచాయతీ సెక్రటరీ లాగిన్స్ హ్యాక్ కావడం వల్ల జరిగిందన్న విషయం తెలియొచ్చిందండి. జనన మరణ ధృవపత్రికలకు సంబంధించి అవకతవకలు జరిగినాయని కొన్ని రిపోర్టులు రావడం వలన మన సత్యసాయి జిల్లా నుండి ఒక ఎంక్వైరీ వర్గం వచ్చింది. వారు నిన్నటి నమున ఎంక్వైరీ చేసి వెళ్ళినారు. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపితే నకిలీల వెనుకున్న కథేంటో వెలుగులోకి వస్తుందని సచివాలయ సిబ్బంది కోరుతున్నారు. విజయవాడ విద్యాధరపురంలో ఇళ్లు కూల్చివేసిన ప్రాంతంలో 2వ రోజు ఉద్రిక్తత కొనసాగుతుంది. 25 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో తాము నివాసం ఉంటున్నట్లు బాధితులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని చెబుతున్నారు. ఇళ్లు కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉండి చూస్తున్నారు, కానీ దగ్గరుండి కూల్చోవిచ్చారండి.
ఏసీపీ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉండి దగ్గరుండి వాళ్ళే కూల్పించినట్టుంది. కానీ సుప్రీంకోర్టు నోటీస్ కన్నా చూడండి అంటే లేదు, మాకు హార్డ్ కాపీ కావాలంటారు. హార్డ్ కాపీ అప్పటికప్పుడు ఇప్పుడు జడ్జిమెంట్ వస్తే ఎక్కడుండి తెస్తాం సార్? మా పిల్లలు రాత్రి అంతా రోడ్డు మీద పడుకున్నారు సార్. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేయాలని చేకూరుతున్నాను. ఆ రోజున మరి బ్యాంక్ లోన్లు ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా అయింది, మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు, మరి మీరు ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్ ఇచ్చారు, అన్నీ చేశారు కదా. ఇలాగ చేసి మరి వారికి తగిన న్యాయం చేయాలి. ఈ 24 ప్లాట్లు ఎప్పుడో 2006లో వీళ్ళు కొనుక్కున్నారు. పాపం ఆక్టిఫై చేసింది కూడా కాదు, కష్టపడి తినక కూలి పనులు చేసుకునే వాళ్ళు, షాపుల్లో గుమస్తాలు వీళ్ళే ఉన్నోళ్ళు కూడా కొనుక్కోలే. వాళ్ళు రూపాయి ఏకమేసుకొని తలా ఒక 40-80 గజాలు అలా కొనుక్కొని డబ్బులు ఉన్నాడు ఏదో అక్కడక్కడ ఇల్లు వేశారు. ఒక 10-15 ఇల్లు దాకా ఇల్లు కట్టించుకున్నారు. ఆ ఇల్లు కూడా నిన్న కూల్చేశారు. ఇది గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, కొంచెం ఈ ఏరియా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ దీని మీద దృష్టి పెట్టి వీళ్ళందరికీ ఈ 43 కుటుంబాలు ఇల్లు అపార్ట్మెంట్లో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, దానికి కూడా దారి లేదంట. కొంచెం మీరు ఆ అమ్మిన వాళ్ళు ఎవరో అది మొత్తం బయటకు తీసి వాళ్ళకి న్యాయం చేయాలి. రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు మొత్తం బయటకు తీసి వాళ్ళకి న్యాయం చేయాలి. చిత్తూరు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధికారిగా మార్చడం, పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎంత పారదర్శకంగా, చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులైనటువంటి సిఇఓ, జిల్లా పరిషత్, డిపిఓ, పీడీ, డ్వామా వీరిని చాలా పారదర్శకంగా బదిలీలు చేశాం. దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి నా రిక్వెస్ట్, అంతే నిబద్ధతతో జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా, కంకణబద్దులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రత్యేకించి 77 ఈ కార్యాలయాలు మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది. సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తెనాలి. మీరు దాన్ని క్షమించాలి, లాస్ట్ మినిట్లో మార్చారంట. సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంది, కానీ చాలా బాగా వస్తుంది మీ ఆఫీసు. సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడతారా? అలాగే హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారికి, ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవనీయ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అలాగే ఇతర మా మంత్రివర్గ సహచరులందరికీ. గుంటూరు మేడం శ్రీదేవి గారు మీరు ఏదైనా కొన్ని మాటలు పంచుకోండి. మీరు షేర్ యువర్ ఐడియాస్. సార్ నమస్కారం సార్. నేను తెనాలి డిడిఓ సుష్మా శ్రీదేవి సార్ నా పేరు. తమరు దయ వల్ల సార్ మాకు ఎప్పటి నుంచో స్టాగ్నేషన్ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను దాదాపు 20 సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశారు సార్. డైరెక్ట్ రిక్రూట్ ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మేము డీడీఓలు అయిన తర్వాత కూడా మాకు ఎలాంటి పవర్స్ లేని పరిస్థితుల్లో మాకు ఈ డీడీఓ పోస్ట్కి ఒక సమర్థతని చేకూర్చి. కర్నూలులో రోడ్డు దొంగలు పడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. ప్రధాని మోదీ పర్యటన వేళ కోట్ల ఖర్చుతో నిర్మించిన రోడ్డును దొంగిలిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు మెటీరియల్ను ఎత్తుకు వెళ్లిపోయారు. మిగిలిన రోడ్డునైనా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన వేళ కర్నూలు శివారు నన్నూరు వద్ద ఓ ప్రైవేట్ వెంచర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 450 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. 19 కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున కొత్త రోడ్లు నిర్మించారు. 2.35 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల తారు రోడ్డు, 2.34 కిలోమీటర్ల పొడవైన 2 వరుసల తారు రోడ్డు, 3.70 కిలోమీటర్ల పొడవైన 2 వరుసల వైట్ మిక్స్ రోడ్డు, 5.65 కిలోమీటర్ల పొడవైన ఒక వరుస వైట్ మిక్స్ రహదారి సహా కంకర, మట్టి రోడ్లు నిర్మించారు. వీటిలో తారు రోడ్లు పూర్తిగా కుంగిపోయి శిథిలావస్థకు చేరాయి. పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే మార్గాలు, మరికొన్ని చోట్ల నిర్మించిన కంకర రోడ్లు, మట్టి రోడ్లను తవ్వేసి మెటీరియల్ ను కొందరు తరలించుకుపోతున్నారు. ఇప్పటికే వెట్ మిక్స్ తో వేసిన 2 వరుసలు, ఒక వరుస రోడ్లను పూర్తిగా తవ్వేశారు. వెట్ మిక్స్ కు క్యూబిక్ మీటర్ కు 3000 ధర పలుకుతుండడం, అడిగేవారెవరూ లేకపోవడంతో దొరికిన కాడికి దోచుకుంటున్నారు. కంకరకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. మోడీ బహిరంగ సభ సందర్భంగా మన కర్నూలు మీటింగ్ లో కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టినారు. ఆ మీటింగ్ బహిరంగ సభ సందర్భంగా రెడ్ మిక్స్ కలిపిన కంకర దాన్ని దొంగలు ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చిపోయింది. ఎవరు ఎత్తుకుపోతున్నారనే విషయం తెలియదు. దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకుపోయినాము. తక్షణమే చర్య తీసుకుని ఆ సంపదను కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఆ రెడ్ మిక్స్ కంకర అనేది ఈ రోజు మన కర్నూలు సిటీలో కావచ్చు, పంచాయతీ విలేజ్ లో కావచ్చు, రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మెటీరియల్ తీసుకుపోయి అక్కడ రోడ్లు వేస్తే 1000 మందికి ఉపయోగకరంగా ఉంటుందని. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా రాగమైరి కాంపౌండ్ లో భారీ బహిరంగ సభ జరిగింది. దానికి సంబంధించి మంచి స్టేజీలు వేశారు. అక్కడ కంకర కూడా ఫిల్ చేసి మంచిగా వేశారు. ఆ కంకరను కూడా ఎత్తుకొని పోయే విధంగా ఉంది. అక్కడ ఉన్న కంకర లేదు. దయచేసి ఆ కంకరను ఎక్కడైతే రోడ్లు లేవో సీసీ రోడ్లు వేసి సద్వినియోగపరచవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను. సభా ప్రాంగణానికి వెళ్లే ప్రధాన మార్గంలో పెద్ద సంఖ్యలో ఏవుగా పెరిగిన మొక్కల్ని నాటగా వాటిని దొంగలు ఎత్తుకెళ్లారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లపై కనీస పర్యవేక్షణ లేకపోవడంపై ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దొంగతనాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. 10 లక్షల మంది జనాభా ఇక్కడ ఏర్పాటు చేసుకునే స్థలం ఉంది. రోడ్లు చాలా అందంగా వేశారు, చాలా బాగా వేశారు. మళ్ళా బాధాకర విషయం ఏమంటే అక్కడ వెళ్ళి చూస్తే 2-3 అడుగుల రోడ్లన్నీ తీసుకెళ్లిపోతున్నారు. అంతా తీసుకెళ్లిపోతున్నారు. దీని కారుకులు అర్థం కావట్లేదు. సంబంధించిన అధికారులు దీన్ని స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. బహిరంగ సభ అయిపోయిన తర్వాత 100 ట్రాక్టర్ల మిక్సింగ్ కంకర, చాలా విలువైనటువంటి కంకరను ఎవరెవరు ఎత్తుకుపోతున్నారు, కాంట్రాక్టర్లు ఎత్తుకుపోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. ఇక నోరున్న వాళ్ళంతా వచ్చి మొత్తం కంకరంతా ఎత్తుకుపోతున్నారు. అంటే కోట్ల రూపాయల ప్రజాధనం తీసుకుపోయి ప్రైవేటు స్థలాలలో రోడ్లు వేసిరి. పోనీ ఆ కంకర ఉపయోగించుకొని రోడ్లు లేని ప్రాంతాలలో రోడ్లు వేయొచ్చు. మేము కలెక్టర్ గారికి అదే చెప్పాం. దీనిపైన ఎంక్వైరీ జరిపించాలి. మొత్తం బహిరంగ సభ కొరకు పెట్టిన ఖర్చులపైన కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పోలీసులకు చిక్కకుండా మత్తు పదార్థాలు చేరవేయడంలో నైజీరియన్లు కొత్త దారులు అన్వేషిస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ వేటలో ఉన్న యువతులు చాలీచాలని సంపాదనతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు కాసులు ఎరవేసి ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. సహజీవనం ముసుగులో డ్రగ్ స్మగ్లింగ్ లో పావులుగా మార్చుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ ఈగల్ ఫోర్స్ బృందం ఢిల్లీలో బయటపెట్టిన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ఈగల్ బృందం అక్కడి పోలీసుల సహకారంతో కీలక ఆపరేషన్ చేపట్టింది. 2 నైజీరియన్లతో సహా 7 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మత్తు లింకులపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త కోణాన్ని గుర్తించారు. నిందితులు బంగ్లాదేశ్, నైజీరియా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులతో సన్నిహితంగా ఉంటూ వారితో దేశవ్యాప్తంగా గుట్టుగా కొకైన్, హెరాయిన్, ఎక్సిటసీ పిల్స్, MDMA వంటి సింథటిక్ డ్రగ్స్ వేస్తున్నట్టు నిర్ధారించారు. హైదరాబాద్ లో విద్య, వైద్య వీసాలపై మకాం వేసిన కొందరు నైజీరియన్లు ఇదే తరహాలో ఇక్కడ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.
కీలక నిందితుడు నైజీరియా డ్రగ్ కింగ్ పిన్ గాడ్విన్ కు ఢిల్లీలో 2 ఇళ్లున్నాయి. ఒకచోట తానొక్కడే ఉంటాడు. మరో ఇంట్లో ఢిల్లీకి చెందిన టిటింగ్ గుటే అనే యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. ఆమెతో 5-6 బ్యాంకుల్లో మ్యూల్ ఖాతాలు సేకరించి డ్రగ్స్ ద్వారా వచ్చిన 3,72,00,000 నగదు జమ చేసి విత్డ్రా చేసుకున్నాడు. మరో నైజీరియన్ బదరుద్దీన్ ఢిల్లీలో మకాం వేశాడు. సమా ఉమర్ ను పెళ్లి చేసుకుని ఆమెతో కలిసి 6 బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నాడు. గార్మెంట్ వ్యాపారం పేరిట మత్తు పదార్థాల విక్రయంతో 15 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించాడు. నాగాలాండ్ కు చెందిన మమతా దాస్, కీర్తి పాస్వాన్ కూడా మత్తు ముఠాల చేతిలో కీలు బొమ్మలుగా మారారు. బంగ్లాదేశ్, నైజీరియా నుంచి కొందరు యువతులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తుంటారు. వీరికి అధిక కమిషన్ ఆశ చూపి డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు రావటంతో క్రమంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువతులు తామే సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని మాదక ద్రవ్యాలు అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లను అత్తరు సీసాలు, బట్టలు, బూట్లలో ఉంచి హైదరాబాద్లోని సుమారు 200 మంది కొనుగోలుదారులకు చేరవేసినట్టు అంచనా వేస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలోని నెంబర్ల ఆధారంగా పోలీసులు కొనుగోలుదారులను గుర్తించే పనిలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువతి హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పార్టీలో పరిచయమైన విదేశీయుడితో కలిసి ఉంటోంది. అతని ప్రోత్సాహంతో ఎండీఎంఏ, కొకైన్ ప్యాకెట్లు కొనుగోలుదారులకు చేర్చేది. డ్రగ్స్ కేసులో విదేశీయుడు అరెస్ట్ అయినప్పుడు అతడి ఫోన్ లిస్టులో నెంబర్ల ఆధారంగా ఆ యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు విషయం బయటపడింది. సికింద్రాబాద్, టోలిచౌకి, బండ్లగూడ జాగీర్, చాంద్రాయనగుట్ట ప్రాంతాల్లో ఉంటున్న నైజీరియన్లలో కొందరు ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం సాగిస్తూ డ్రగ్స్ చేరవేయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్ పోలీసులు 10 మంది విదేశీయులను డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశారు. వీరిలో 4 నైజీరియన్లు అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ యువతులతో సహజీవనం చేస్తున్నట్టు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. 4 రోజుల పాటు ఘనంగా సాగిన పవిత్రోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఈవో నూతక్కి వెంకట సాంబశివరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి పౌర్ణమికి నిర్వహించే గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళల కోలాటాలతో ముందు నడవగా భక్తులు పెద్ద సంఖ్యలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. అత్యాచార కేసులో ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేయాలన్న ప్రజ్వల్ రేవణ్ణ విజ్ఞప్తిని హైకోర్టు కొట్టివేసింది. నేరాల తీవ్రత, అనేక పెండింగ్ కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో ప్రజ్వల్ కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మీడియా కథనాల ఆధారంగా తనకు తగిన సమయం ఇవ్వకుండానే శిక్ష విధించారని కోర్టులో ప్రజ్వల్ వాదించారు. ఎలక్ట్రానిక్ ఆధారాలు విశ్వసనీయంగా లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. రేవణ్ణకు ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా బాధితురాలిపై జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని గుర్తు చేసింది. కేసు బయటకు రాకుండా బాధితురాలిని కిడ్నాప్ చేసేందుకు ప్రజ్వల్ గతంలో ప్రయత్నించాడన్న వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. జనవరి 12న ఈ కేసు తుది విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన వేళ దేశ రాజధాని కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. స్వెట్ బృందాలు, స్నైపర్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున మోహరించారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ కు వ్యక్తిగత విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భారత్, రష్యా మధ్య అనేక భారీ ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్ పర్యటనకు రానున్నారు. శుక్రవారం 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న పుతిన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో సాయంత్రం 6:30 గంటలకు పుతిన్ ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. అనంతరం ప్రధాని మోదీ పుతిన్ కు విందు ఇవ్వనున్నారు.
భారత్ అమెరికా బంధం దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ రష్యా ద్వైపాక్షిక వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడానికి పుతిన్ భారత్లో అడుగు పెడుతున్నారు. పుతిన్ పర్యటనను అమెరికా, ఐరోపా దేశాలు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. 11:30కు పుతిన్ రాజ్ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. తర్వాత హైదరాబాద్ హౌజ్లో భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. రక్షణ సహకారం, వాణిజ్యాన్ని బాహ్య ఒత్తిడి నుంచి రక్షించటం, చిన్న రియాక్టర్లలో సహకార అన్వేషణ వంటివి ప్రధాన అంశాలుగా భారీ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై యుద్దం ముగింపు విషయంపైన మోదీ, పుతిన్లు చర్చిస్తారని తెలుస్తోంది. అనంతరం మీడియా సమావేశం, భారత్ రష్యా బిజినెస్ ఫోరంలను నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రష్యా టుడే న్యూస్ ఛానల్ను ప్రారంభిస్తారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే స్టేట్ విందులో రష్యా అధినేత పాల్గొంటారు. రేపు రాత్రి 9:30 గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి పయనమవుతారు. ప్రజల అమాయకత్వం, అత్యాసే వారికి పెట్టుబడి. గంజాయితో వ్యసనానికి బానిసలుగా మారుస్తారు. నకిలీ కరెన్సీతో అందినంత దోచేస్తారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల ఈ ర్యాంప్ గ్యాంగులు హల్చల్ సృష్టిస్తున్నాయి. రోజురోజుకి ఈ ముఠా అరాచకాలు పెచ్చుమీరుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చెన్నైకి వెళ్తున్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెల్లూరులో చెలరేగిపోతున్న ముఠా గుట్టు రట్టయింది. కొంతకాలంగా నెల్లూరులో అంతర్రాష్ట్ర ముఠా పాగా వేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దొంగ నోట్లు, గంజాయి విక్రయాలతో ఈ ముఠా అమాయకులను మోసం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ముఠా అక్రమాలపై నిఘా పెట్టిన పోలీసులు కీలక సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ టీంలో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి. ఇతను గతంలో కూడా మనకి ముత్తుగూరు అలానే నెల్లూరు రూరల్ వివిధ ప్రాంతాల్లో క్రైమ్లో ఇలాంటి ర్యాప్ గ్యాంగులు అలానే దొంగ నోట్లు ఇస్తాం, అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ ఇచ్చి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు. ఆ ట్రాప్ రెడీ అయి ఉన్నాడని చెప్పిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు సర్చ్ చేయంగా అతను మనకి టోల్ ప్లాజా బోధన టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని. నెల్లూరులోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా అక్కడే అక్రమ కార్యకలాపాలన్నీ చేస్తూ వస్తోంది. గంజాయి నిల్వ సహా నకిలీ కరెన్సీ నోట్ల ప్యాకింగ్లకు పాల్పడుతోంది. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్ల మార్పిడినే వ్యాపారంగా మార్చుకున్నారు. కీలక నిందితుడిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అతనితో పాటు రియాజు, ముస్తఫా, బెల్లంకొండ అనిల్ అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు. ఆ ఇల్లు సెర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ 37,50,000, దాంతోపాటు 22 కేజీల 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు, ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి. గతంలో కూడా మాకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నానని. పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడు అందుబాటులో దొరకలేదు. హౌస్ సెర్చ్ చేస్తే ఈ గంజాయి దొరికింది. కీలక నిందితుడు షేక్ హసన్ సహా షేక్ రియాజ్, షేక్ ముస్తఫా, బెల్లంకొండ అనిల్ను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు కేంద్రంగానే కాకుండా మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ముఠా గంజాయి తరలింపు, నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్నట్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన దేవా నుంచి రైల్లో 25 కేజీల గంజాయిని తెప్పించి అందులో సుమారు 3 కేజీల గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మినట్లు నిందితులు తెలిపారు. మిగిలిన గంజాయి, నకిలీ నోట్లను అద్దె ఇంట్లో దాచిపెట్టి చెన్నైలో అమ్మేసేందుకు సిద్ధంగా ఉంచారు. గంజాయి, నకిలీ నోట్ల రవాణాకు రైలు మార్గాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి ఈ హసన్ గ్యాంగ్ కావచ్చు, అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు, ఇంకా వేరే ఇంకో అతను ఉన్నాడు శాంతే గ్యాంగ్ అని,
ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో కాదు, బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది, వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది. అయినా కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మన ఏరియాలో వీళ్ళ బారిన పడుతున్నారు. కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఫర్దర్గా వీళ్ళ బారిన పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా విచారణ తెలుస్తుంది. ఈ ముఠాలోని సభ్యులపై ఒక్కొక్కరిపై 4 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపిన పోలీసులు 3 గ్రూపులుగా విడిపోయి ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆర్వీఆర్ గ్రూప్ చైర్మన్ రావి వీరరాఘవ చౌదరి దాదాపు 49 కేజీల వెండి మండపం బహూకరించారు. ₹1 కోటి పైగా విలువైన వెండి మండపాన్ని హైదరాబాద్లో చేయించారు. వీరరాఘవ చౌదరి, సౌభాగ్య లక్ష్మి దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆర్వీఆర్ గ్రూప్ చైర్మన్ నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ నారాయణ, అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సమక్షంలో వెండి మండపాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. వెండి మండపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. స్వామివారికి పాను మట్టంతో కూడినటువంటి మండపం బహుకరించారు. వెండి మండపం ఇది ₹1,01,00,000 విలువైనటువంటిది. చక్కగా ఈ మండపాన్ని తయారు చేయించి దేవస్థానానికి అప్పగించడం జరిగింది. దాన్ని స్వామివారికి అలంకరించడం కూడా జరిగింది. స్వామివారి మొనవిలాటుకు మరింత శోభని చేకూర్చేదిగా ఉంటుంది. ఇంత విలువైనటువంటి ఈ మందిరాన్ని
బహుకరించిన దాతకు దేవస్థానం తరఫున దేవాదాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది మూడోసారి రావడం. కిందసారి వచ్చినప్పుడు ఇక్కడ పూజారులు అడిగారు, మండపం కదిలిపోతుందండి, మీరు ఏమైనా చేస్తారా అని. నాకు వాళ్ళు అనిపిస్తుంది స్వామివారే నాతో చేపించుకున్నారు. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మా ఊరు కిష్కిందపాలెం. అసలు నా చిన్నప్పుడు, నా బాల్యం అప్పుడు పోగులు కుట్టించేవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి, మాకు అందరికీ ఇక్కడే జరిగినాయి. కాకపోతే రీసెంట్గా 1 year బ్యాకే మళ్ళా ఈ గుడికి రావటం జరిగింది. ఇంకా అప్పటి నుంచి బాగా ఆయనకి కనెక్ట్ అయిపోయాం మేము. ఇక అందుకని మండపం ఇద్దామని అనిపించింది. వచ్చాం మళ్ళా. ఇప్పుడు అభిషేకాలు అవి అన్నీ చాలా బాగా చేశారు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళ పుట్టింటికల దగ్గర నుంచి, అన్నప్రసన్న దగ్గర నుంచి, చెవులు కుట్టించడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా, విద్యాభ్యాసం కానీ అన్నీ కూడా ఈ దేవస్థానంకి వచ్చి పూజలు చేయించుకుంటారు. అదేవిధంగా ఒక ప్రత్యేక రాహుకేతువులు కూడా ఇక్కడ పూజలు చేస్తూ మరి రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి దేవస్థానంగా ఇవాళ వెదజల్లుతూ ఉంది. ఈ దేవస్థానానికి మరి ఆర్వీఆర్ చౌదరి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉదయం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మండపాన్ని సమర్పించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎగరాలనే సంకల్పం ఉంటే వైకల్యం కూడా తలొగ్గుతుందని విజయ్ హ్యామర్ షాట్ నిరూపించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ విజయ్ హ్యామర్ షాట్ పారా మోటార్లో 3000 అడుగుల ఎత్తున విహరించే రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని ఎంబీ వ్యాలీ విమానాశ్రయంలో ఆయన ఈ విన్యాసాన్ని చేశారు. ఈ సాహసయాత్రకు కెప్టెన్ విజయ్ సేథి మార్గనిర్దేశం చేశారు. పైకి ఎగరాలని అనుకునే మన సంకల్పానికి వైకల్యం అడ్డు కాదని విజయ్ అన్నారు. అనుకున్నది సాధించాలనుకున్న వాళ్లకు ఆకాశమే హద్దని వివరించారు.